ఈరోజు మీకు భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన కమాండో ఫోర్సెస్ గురించి తెలియజేస్తాను. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దేశ భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము కమాండో ఫోర్సెస్ని సిద్ధం చేస్తాయి. కొన్ని ప్రత్యేక కమాండో ఫోర్సెస్ని మోహరించడం వల్ల అన్ని సర్చ్ ఆపరేషన్స్, సీక్రెట్ మిషన్స్, యుద్ధాలు గెలుస్తాయి. ప్రతి దేశము దాని స్పెషల్ ఫోర్సెస్ కారణంగా బలంగా మరియు సురక్షితంగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కమాండో ఫోర్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆ దేశాలు ఇతర దేశాల ఉగ్రదాడి నుంచి మరియు యుద్ధాల నుంచి సురక్షితంగా ఉంటాయి. మన దేశంలో కూడా అత్యంత ప్రమాదకరమైన కమాండో ఫోర్సెస్ ఉన్నాయి. ఈ స్పెషల్ ఫోర్సెస్ దేశాన్ని ఉగ్రదాడి నుంచి కాపాడతాయి. ప్రతి దేశానికి సైనిక దళాలు గర్వకారణం. మన భారతదేశంలో టాప్ స్పెషల్ ఫోర్స్ ఉండడం మనకు చాలా గర్వకారణం. భారత్ కమాండో ఫోర్సెస్ ఎంత అప్రమత్తంగా ఉంటాయంటే అవి కొన్ని గంటల్లోనే ఆకస్మిక ఉగ్రదాడిని ఎదుర్కోగలవు. భారతీయ కమాండో ఫోర్సెస్ చాలా అప్రమత్తంగా, బలంగా, శక్తివంతంగా మరియు ఇంటెలిజెంట్ ఫోర్సెస్. మన దేశంలోని 10 డేంజరస్ కమాండో ఫోర్సెస్ గురించి ఈరోజు మీకు చెప్తాను. నంబర్ 1, మార్కోస్ కమాండో ఫోర్సెస్. మార్కోస్ కమాండో ఫోర్సెస్కి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. మార్కోస్ కమాండో ఫోర్సెస్లో మొత్తం 1200 మంది సైనికులు ఉంటారు. ఇది 1987లో ఏర్పడింది. భారతదేశానికి చెందిన మార్కోస్ కమాండో ఫోర్సెస్ ప్రపంచంలోని అత్యుత్తమ కమాండో ఫోర్సెస్లో ఒకటి. మార్కోస్ కమాండోస్కి నీటిపై, నేలపై మరియు ఆకాశంలో ఎక్కడైనా దేన్నైనా ఎదుర్కొనే ట్రైనింగ్ ఇస్తారు. ఇది చాలా సక్సెస్ఫుల్ మరియు స్ట్రాంగ్ కమాండో ఫోర్స్. మార్కోస్ కమాండోస్ ఇండియన్ నేవీ కమాండోస్. మార్కోస్ కమాండోస్ రైఫిల్స్, స్నైపర్స్ మరియు అన్ని ఆయుధాలను వాడగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఆయుధం లేకుండా వీరు ఇంకా డేంజరస్. 20 ఏళ్ల యువకులను 10,000 మందిని ఎంపిక చేస్తారు. వీరికి మార్కోస్ కమాండో ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో నుంచి చాలా తక్కువ మంది మార్కోస్ కమాండోస్ కాగలుగుతారు. మార్కోస్ కమాండోలని కాళ్ళు, చేతులు కట్టేసి నీళ్ళలో పడేసినా వారు చాలా వేగంగా ఈదగలరు. ముంబై ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో మార్కోస్ కమాండోస్ ముఖ్యమైన పాత్రను పోషించారు. నంబర్ 2, పారా కమాండో ఫోర్స్. పారా కమాండో ఫోర్స్ 1965లో భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఏర్పడింది. ఇది మన దేశ హెవీలీ ట్రైన్డ్ మరియు స్ట్రాంగ్ కమాండో ఫోర్స్. కార్గిల్ యుద్ధంలో పారా కమాండో ఫోర్స్ పాకిస్తాన్ను తోకముడిచేలా చేశారు. వీరికి వైమానిక పోరాటానికి శిక్షణ ఇస్తారు. పారా కమాండో ఫోర్స్కి స్పెషల్ యూనిఫామ్ ఉంటుంది. ఎడారిలో మరియు అడవిలో కనబడకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఎవరైతే శారీరకంగా మరియు మానసికంగా చాలా ఫాస్ట్గా ఉంటారో, ఇంటెలిజెంట్గా ఉంటారో వారిని ఈ కమాండో ఫోర్స్లో చేర్చుకుంటారు. వీరి ట్రైనింగ్ సమయంలో 65 కిలోల బరువుని మోస్తూ అనేక కిలోమీటర్లు పరిగెత్తాల్సి వస్తుంది. ఇది మన భారతదేశ సైన్యంలో ఒక ముఖ్యమైన కమాండో ఫోర్స్. నంబర్ 3, ఎన్ఎస్జి కమాండో ఫోర్స్. ఎన్ఎస్జి కమాండో ఫోర్స్కి పూర్తి పేరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మన భారతదేశంలో కమాండో ఫోర్సెస్లో అత్యుత్తమ కమాండో ఫోర్స్లో ఎన్ఎస్జి పేరు వస్తుంది. వీరి ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎన్ఎస్జి కమాండో ఫోర్స్ అతి ముఖ్యమైన కమాండో ఫోర్స్. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఎన్ఎస్జి కమాండో సైనికులు, పోలీసులు, పారామిలిటరీ మరియు 3 సైన్యాలకు చెందినవారు ఉంటారు. ఈ ఫోర్సెస్ ఉగ్రవాదులతో పోరాటానికి చాలా సమర్థులు. ఎన్ఎస్జి కమాండో ఫోర్సెస్ని బాంబ్ డిఫ్యూజ్ చేయడంలో, విఐపి రక్షణలో మరియు హైజాకింగ్ సమయంలో ఉపయోగిస్తారు. ఈ ఫోర్సెస్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఈ కమాండో ఫోర్సెస్ని బ్లాక్ క్యాట్ అని కూడా పిలుస్తారు. నంబర్ 4, కోబ్రా కమాండో ఫోర్స్. కోబ్రా కమాండో ఫోర్స్ పూర్తి పేరు కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్. ఇది 2008లో ఏర్పడింది. ఈ ఫోర్సెస్ ప్రపంచంలోని బెస్ట్ పారామిలిటరీ ఫోర్సెస్లో ఒకటి. ఈ ఫోర్సెస్లోని సైనికులకు గొరిల్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇందులోని సైనికులు వేగంగా దాడి చేయడంలో చాలా నిపుణులు. ఈ కమాండో ఫోర్సెస్లోని పనులు చాలా మటుకు సీక్రెట్గా ఉంటాయి. రాష్ట్రపతి భవన్ మరియు పార్లమెంట్ భవనాన్ని రక్షించే బాధ్యత వీరిదే. వీరు కోబ్రా కమాండ్ సెంటర్ మరియు రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క ప్రత్యేక దళం. నంబర్ 5, గరుడ్ కమాండో ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ముఖ్యమైన దళం ఈ గరుడ్ కమాండో ఫోర్స్. 2004లో ఎయిర్ ఫోర్స్ రక్షణ కోసం ఈ దళం ఏర్పాటు చేశారు. వీరు శత్రువులను చంపేదాకా వదలరు. గరుడ్ కమాండో ఫోర్స్ సరిహద్దు వెనుక రక్షణలో ఉంటుంది. ఈ ఫోర్స్లోని సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆకాశంలో, నీటిలో మరియు రాత్రి పోరాడే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇందులో దాదాపు 2000 మంది సైనికులు ఉంటారు. వీరు వైమానిక దాడులు మరియు రెస్క్యూ కోసం ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. బ్లాక్ కలర్ క్యాప్ని వీరు ధరిస్తారు. నంబర్ 6, ఎస్పీజీ కమాండో ఫోర్స్. ఈ ఫోర్స్ యొక్క పూర్తి పేరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్.
1985లో ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎస్పీజీ కమాండో ఫోర్స్ ఏర్పడింది. ఈ ఫోర్సెస్ యొక్క ముఖ్యమైన పని ప్రధానమంత్రిని రక్షించడం. ప్రత్యేక సందర్భాల్లో ఎస్పీజీ కమాండోలను నల్లటి యూనిఫామ్లో ప్రధానమంత్రికి రక్షణగా ఉండడం మనకు చాలాసార్లు కనిపిస్తుంది. వీరి ట్రేడ్ మార్క్ యూనిఫామ్ సఫారీ సూట్స్. ఈ ఫోర్సెస్లోని సైనికులు చాలా ఫాస్ట్ అండ్ ఇంటెలిజెంట్గా ఉంటారు. వీరి దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. వీరు ప్రధానమంత్రిని మరియు ఆయన కుటుంబాన్ని రక్షిస్తారు. నంబర్ 7, ఘాతక్ కమాండో ఫోర్స్. ఈ ఫోర్స్ పేరులో ఉన్న ఘాతక్ వారు ఎంత డేంజరస్సో తెలియజేస్తుంది. ఈ ఫోర్సెస్ 1965లో పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఏర్పడింది. ఈ ఫోర్సెస్ భారత సైన్యం యొక్క స్పెషల్ ప్లాటూన్. మ్యాన్ టు మ్యాన్ అసాల్ట్ సమయంలో ఈ ఫోర్సెస్ బెటాలియన్కి ముందు నడుస్తాయి. శత్రువులతో ఎదురుగా ఉండి యుద్ధం జరిగినప్పుడు ఈ ఫోర్సెస్ని ఉపయోగిస్తారు. వీరికి పారా కమాండో ఫోర్సెస్ లాగా శిక్షణ ఇస్తారు. ఘాతక్ కమాండో ఫోర్స్లోని ఒక్క సైనికుడు 20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగలడు. నంబర్ 8, ఫోర్స్ 1 కమాండో. ఫోర్స్ 1 కమాండో చాలా వేగంగా పనిచేస్తారు. ఇందులోని సైనికులు చాలా చురుకైన వారు. ముంబై ఉగ్రదాడి తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం 2010లో ఈ ఫోర్సెస్ని ఏర్పాటు చేసింది. ఈ ఫోర్సెస్ యొక్క ప్రధాన విధి ముంబైని సురక్షితంగా ఉంచడం. వీరు ఏదైనా విపత్తును, దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు కేవలం 15 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టగలరు. ఫోర్స్ 1 కమాండో ప్రపంచంలోని ఫాస్టెస్ట్ కమాండో ఫోర్సెస్లో ఒకటి. నంబర్ 9, సిఐఎస్ఎఫ్ కమాండో ఫోర్స్. సిఐఎస్ఎఫ్ పూర్తి పేరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది 1969 మార్చి 10న ఏర్పడింది. సిఐఎస్ఎఫ్ కమాండోలను ప్రత్యేకంగా విఐపి విమానాశ్రయాలు మరియు అంతర్జాతీయ ప్రాంతాల్లో మోహరిస్తారు. ఢిల్లీ, ముంబై వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ ఫోర్సెస్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ ఫోర్సెస్లోని సైనికులు చాలా ఇంటెలిజెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. నంబర్ 10, స్వాట్ కమాండో ఫోర్స్. 1965లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఏర్పడింది. దీని పూర్తి పేరు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్. వీరి శిక్షణ ఎన్ఎస్జీ కమాండో శిక్షణ లాగే ఉంటుంది. ఈ కమాండోలోని సైనికులందరూ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉంటారు. వీరు శత్రువులను ఏ విధంగానైనా చంపగలిగే విధంగా శిక్షణ పొందుతారు. వీరు పగలు, రాత్రి, నీటిలో, ఆకాశంలో ఎక్కడైనా దాడి చేయగలరు. ఇవి మన భారతదేశం టాప్ 10 కమాండో ఫోర్సెస్. ఈ కమాండో ఫోర్సెస్ దేశాన్ని రక్షించడానికి పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేస్తారు. కమాండో ఫోర్సెస్లోని సైనికులందరూ తమ ప్రాణాల గురించి చింతించకుండా దేశ సేవ కొరకే పనిచేస్తారు. అందుకే వీరిని గౌరవించడం మన బాధ్యత. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మరవకండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.